బీచ్లో మిత్రుడితో ఉన్న వీడియో తీస్తున్న సత్యనారాయణ గారు. ఒకసారి సముద్రపు ఘోష వినండి ఒకసారి. అది ఘోషనా కదా? కలెక్టివ్ ఎకో, కలిసి అరవడం ఒక ఘోష అనమాట. అయితే ఇక్కడికి వస్తుంటే నువ్వు ఫోన్ చేసిన, నేనే కాల్ చేసిన. అదే దగ్గర పెట్టుకో. అంటే నిన్న నైట్ కలబడింది, ఇట్లా పెట్టుకో. కలబడితే రీసెంట్ వచ్చినట్లు కలబడింది. మార్నింగ్ లేస్తే నేను చూస్తే కల వచ్చింది. అంటే అన్న వస్తున్నట్టుగా వైజాగ్ వచ్చాను, అన్న ఫేసు తర్వాత వైజాగ్ వచ్చినట్లు ఒక వీడియో వచ్చినట్లు కనిపించింది. కనిపిస్తే అప్పుడేమొచ్చి నేను అనుకున్నా కళ కదా, ఒకళ్ళు వచ్చినట్లయితే అన్న అప్డేట్ ఇస్తాడు కదా, అప్డేట్ ఇవ్వలేదు, మరి కళ కదా దాన్ని పట్టించుకోవడం ఎందుకులే అని వదిలేసాను. అయితే ఈరోజు మార్నింగ్ అన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. రిలీజ్ చేస్తే చూశాను, ఫోన్ చేశాను. అన్న ఎక్కడున్నారంటే బీచ్లో ఉన్న, వైజాగ్లో ఉన్న అన్నాను. కానీ నేను సాకినా అయితే అది వెంటనే కాల్ చేసి ఎక్కడున్నారంటే భీమిలి ఇలాగ వస్తున్నా అన్నారు. అయితే సరే అన్న నేను ఇక్కడ ఉంటున్నాను, భీమిలిలో ఉంటున్నాను, అయితే మీట్ అవుదాం అంటే అన్న అన్నారు మీట్ అవుదాం అన్నారు. ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి ఒక మిత్రుడు నాకు మెసేజ్ చేశాడు, నువ్వు సముద్రం దగ్గర ఉన్నట్టు నాకు ఒక భావన కలిగింది, నిజమేనా? అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనం హ్యూమన్ లెవెల్లో ఉండి ఆలోచిస్తాం కాబట్టి మనుషులంతా ఒకలే ఆలోచిస్తారు, మనుషుల ఆలోచనలంతా ఒక్కటే అన్న ఒక అబద్ధపు ధారణ ఉంది. కాకపోతే నా లైఫ్లో నేను చేసిన కొన్ని ప్రయోగాలు ఉంది. అదేంటంటే ఇప్పుడు నేను చెప్పేది చాలా సెన్సిటివ్ మ్యాటర్, ఓన్లీ 30 సెకండ్సే చెప్తాను, అంతకంటే ఎక్కువ చెప్పడానికి ఏమీ లేదు. ఆ తర్వాత సముద్రానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఉన్న అవినాభావ సంబంధం ఏందన్నది కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న కొన్ని ఆలోచనలు ఊరికే చెప్తా. ఇప్పుడు నీ మనసులో కొన్ని వేల ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు నా స్టేట్మెంట్ ఎవరైనా రిపీట్ చేయండి. మైండ్ అంటే కొన్ని వందల ఆలోచనలు వస్తుంది కదా, ఈ వందల ఆలోచనల మధ్య ఒక ఆలోచన పుట్టిందనుకో, దానికి బలం ఉండదు. అట్లా కాకుండా ఒక వ్యక్తికి ఏ మనసులో ఏ ఆలోచన లేవు, హఠాత్తుగా అతను ఏదన్నా ఒక ఆలోచనకి ఒక బీజం వేసాడు అనుకో, దాని ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను వైజాగ్లో అడుగుపెట్టినప్పుడు ఒక ఆలోచన రిలీజ్ చేశాను. నేను బీచ్ దగ్గర ఉన్నాను, నీటితో ఉంటున్నాను అని ఒక చిన్న థాట్ అంతే. ఇది మనం ఎయిర్పోర్ట్లో దిగగానే నేను జస్ట్ ఒక సైలెన్స్ ఉండి, నా మనసులో ఏ ఆలోచనలు లేవు, ఏ ఆలోచనలు లేని మైండ్ నుంచి ఊరికి ఒక ఆలోచన వదిలాను అంతే. ఎవరెవరికైతే నాతో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందో ఖచ్చితంగా వాళ్ళకి అది టచ్ అవుతుంది. అంటే ఇప్పుడు అవనోళ్ళకి వాళ్ళు మ్యాచ్ కాలేదనే, అవలేదనే సత్యనారాయణ గారికి తెలియలేదని, అదే అంటే దాని అర్థం అట్లా కాదు, వాళ్ళ ఆ టైంలో ఆ ఫ్రీక్వెన్సీలో లేకపోవచ్చు. ఆ టైంలో అంటే ఇప్పుడు ఎవరైతే ఎంటీ మైండెడ్నెస్తో ఉంటారో కాసేపు వాళ్ళకి అటువంటి ఒక సంవేదన కలగొచ్చు. అంటే ఇప్పుడు సత్యనారాయణ గారు వేరే టైంలో ఎంటీ మైండ్ ఉండొచ్చు, నువ్వు అనుకున్న టైంలో ఆ ఎంటీ మైండ్ లేకపోతే అనుకోకుండా కలదు. సో నువ్వు అనుకున్న టైంలో ఇతను ఆయన అందరూ ఒకే టైంలో అంటే ఎగ్జాక్ట్లీ వైజాగ్ లో ఉన్నట్టు కలబడ్డం అన్నది వెరీ స్ట్రేంజ్. అది కూడా మనం ఉన్నప్పుడే. అంటే నీది ఎంటీ మైండ్ వాళ్ళది ఎంటీ టైం ఒకే టైంలో. ఇది ఒక మాటల్లో వ్యక్తపరచలేని లేదా రుజువు చేయలేని ఒకానొక వ్యక్తిగత అనుభవం ఇది. అందుకని దీన్ని పక్కన పెట్టి అయితే దీనిలో మాకు గలగలదని ఏమో అనుకోవడానికి లేదు. అనుకోకూడదు అసలు. ఏది కలకపోయినా బాధపడద్దు. ఒక బస్ స్టాండ్ లో నువ్వు ఉంటే అదే టైంలో ఇంకోరు బస్ స్టాండ్ కొత్త నువ్వు కలిసినట్టు ఈ ఆలోచన కూడా అలాగే, అంతే కదా? అంతే. అంటే నేను చెప్పాలనుకున్నది ఒకటే, చాలా ఆలోచనలు ఉన్న గందరగోళమైన మనస్సు ఆలోచన చేస్తే అది బలహీనంగా ఉంటుంది. ఏ ఆలోచన లేని మైండ్ కనుక హఠాత్తుగా ఒక ఆలోచన చేస్తే దాంట్లో ఇంటిగ్రిటీ ఉండి ఎగ్జిస్టెన్షియల్ పాసిబిలిటీ కనుకుంటే అది తప్పక మేనిఫెస్ట్ అవుతుంది. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఈ భూమి మీద అద్భుత కార్యాలు చేసిన వాళ్ళు ఎక్కువ ఆలోచించిన వాళ్ళు కాదు, ఎంటీ మైండ్తో ఒక్క ఆలోచన చేసి లైఫ్ అంతా చేసిన వాళ్ళే. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే చాలా విషయాలు ద్యోతకం అవుతాయి. అది పక్కన పెడితే చెప్పేది చెప్పు. అయితే ఆ రోజు మిమ్మల్ని కలవడానికి అక్కడ వచ్చినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉండేది కానీ సరిగ్గా మాట్లాడలేకపోయాను గట్టాను. అప్పుడు చిన్న టెన్షన్లు, జాబ్ సెర్చింగ్ లో ఉండడం, చిన్న టెన్షన్ కలవలేకపోయాను. దాని జీవన గమనంలో ఒక భాగంగా తీసుకుంటే మనకు సొల్యూషన్ దొరుకుతుంది అంతే. ఆ సొల్యూషన్ ఇంకా దొరకలేదు. అయితే కొన్ని వేల సంవత్సరాల్లో
మనిషికి అందుబాటులో ఉన్న ఏకైక మిస్టరీ సముద్రం ఒకటి. ఎందుకు మిస్టరీ అంటే మిగతాదంతా స్టాటిక్గా ఉంది, సముద్రం ఒక్కటే స్టాటిక్గా లేదు, డైనమిక్గా ఉంది. ఆల్మోస్ట్ ఒక మనిషి హృదయ స్పందన నిరంతరం ఎట్లయితే ఒక మూమెంట్లో ఉంటుందో సముద్రం నిరంతరం కదులుతూ ఉంటుంది. మన ఓల్డెస్ట్ ఫిలసాఫికల్ అండ్ స్పిరిచువల్ కాంటెక్స్ట్లో దేవుడు ఎలా ఉంటాడు అని ఒక వ్యక్తి ఎంక్వైరీ చేశాడంట, ఒక బాబిలోనియన్ ఒక మిస్టిసిజంలో. హౌ గాడ్ లుక్స్ లైక్ అని అతను ప్రపంచం అంతా తిరిగాడంట అతనుకున్న పాసిబిలిటీస్లో. ఫైనల్గా వాళ్ళ గురువు గారు వచ్చి ఇలా ఉంటుంది దేవుడు కనుక్కుంటుందని బయలుదేరావు కదా, కనుక్కున్నావు అంటే అప్పుడు అతను ఇటుపక్క తిరుగున్నాడు. కనుక్కోవడం ఏంటంటే చూపిస్తాను అని ఇట్లా చూపించాడు. సముద్రం అంటే ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే ఇట్లా ఉంటాడేమో, ఇట్లా ఉంటాడేమో అంటే దాన్ని కనుక మనం కాస్త విశదీకరిస్తే జీవితానికి సంబంధించిన అన్ని డైమెన్షన్స్ పుష్కలంగా పలుకుతే సముద్రం యొక్క భావనలు. అందరూ తెలిసిన ఈ అలలన్నీ ఆలోచనలు. అష్టవక్ర మహాగీతలు కూడా లేకపోతే ఉపదేశాలలో రమణ మహర్షి తాత చెప్పిన ఆలోచనలు అలల వంటివి. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సముద్రం వల్లనే వస్తున్నాయి. సముద్రం యొక్క గర్భంలో ఏ కదలిక ఉండదు, నిశ్చలత ఉంటుంది, పైన చీకటి ఉంటుంది, రహస్యమయంగా ఉంటుంది, మాటలకు అతీతంగా ఉంటుంది, చాలా లోతు ఉంటుంది. కానీ కొన్ని లక్షల కోట్ల జీవరాశులకి జీవం కూడా ఇస్తుంది. దీన్ని ఏమన్నారంటే ఎగ్జిస్టెన్షియల్ కేయాస్ అని పిలిచారు. అంటే ఈ భూమి మీద మొట్టమొదట కేయాస్ అంటే అనిశ్చితి అనే దానికి ఏదన్నా పర్యాయవాచి ఉందా అంటే ఇదే. మనం అంటాం కదా లైఫ్ ఈజ్ అన్సర్టైన్, అంటే జీవితం రేపు ఎట్లయితే తెలియదు. అట్లాగే ఏ క్షణంలో ఏ అల వచ్చి ఏ రాయి గుర్తుకుంటుందో తెలియదు. సో నిరంతర అనిశ్చితి, ఈ అనిశ్చితి లోపల ఒక గొప్ప నిశ్చలత, దీన్ని మనకు ప్రజెంట్ చేస్తున్న ఒక మిస్టీరియస్. అదే గాలి వల్ల ఉండని అట్లా ఉంటే బాగుంది. నేను దీనికి భూజ కవిత ప్రక్రియలో ఒక చిన్న లైన్ రాసుకున్నా ఈ సముద్రానికి. అదేంది? సముద్రానికి గాలి తగిలితే అలలు, మనసుకు ప్రపంచం తగిలితే కలలు. ఒకవేళ ప్రపంచం నుంచి నువ్వు పక్కకు వచ్చావనుకో అసలు కలలే రావు. ఎవరన్నా చెక్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ నో సచ్ థింగ్ కాల్డ్ డ్రీమ్స్. ఆ డ్రీమ్స్ మనకు రావడానికి కారణము మన నిక్షిప్తమైన అన్వాంటెడ్ థాట్స్. ఇంకా చెప్పాలంటే అసమగ్రమైన సమాచారమే కలగా మారుతుంది. సమగ్రమైన ఆలోచన కానీ సమగ్రంగా పూర్తయింది కలగా మారదు, అసంపూర్తిదే కలగా మారుతుంది. అసంపూర్తిదే ఉద్యమం అవుతుంది, అసంపూర్తి అన్నదే ప్రాజెక్ట్ అవుతుంది, అసంపూర్తి అంటేనే ప్రాసెస్ అవుతుంది. అసంపూర్తి అన్నదానికి గవర్నెన్స్ అని పేరు. అసంపూర్తి ఉంది కాబట్టి జీవితం అని పేరు. సంపూర్తి అయితే జీవితం లేదేం. సో అనంతంగా కదులుతున్న దీని అంతర్గర్భంలో ఒక గొప్ప నిశ్చలత ఉంది అని గమనించడానికి సముద్రం మనకు ఒక వేదిక. దానికి స్వపర భేదాలు ఏమీ లేవు. ఎవడు వచ్చినా నడుపుతుంది, ఎవడు అన్కాన్షియస్గా ఉందా లాక్కపోతుంది. పైన కిరణాలు కిరటాలు అట్లా. దాదాపు ఒకప్పుడు ఆధ్యాత్మిక పరంగా ఇనిషియేషన్ ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు ఆశ్రమాలు ఉన్నాయి కదా. ఆశ్రమాలు లేని రోజులు ఇనిషియేషన్ ఎట్లా ఇచ్చేవాళ్ళు తెలుసా? సముద్రంలో మునగవేయడమే. ఇది నేను చెప్పే డాక్యుమెంట్ ఇప్పటికి సంబంధించింది కాదు. అట్లీస్ట్ ఒక 3-4 వేల సంవత్సరాల క్రితం మనిషి ఒకానొక మానసిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఈ జీవితం కాదు, నాకు కొత్త జీవితం ప్రసాదించండి అంటే వాడిని సముద్రంలో మునకేసి నీ గతాన్ని నీ ఆలోచనలంతా సముద్ర పరల్లో కొట్టుకుపోని ఇక మీద నువ్వు కొత్త జన్మ తీసుకున్నావు. ఇనిషియేషన్ ఫస్ట్ సముద్రమే, ఆ తర్వాత నది అయింది, ఆ తర్వాత వాటర్ అయింది, ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ అయింది. ఇప్పుడు అన్ని చర్చిల్లో అక్కడెక్కడ చిన్న చిన్న బాయిలా పెట్టుకొని అందులో ముంచుతున్నారు. సో అల్టిమేట్గా వాటర్ ఒక్కటే మనిషిని పునీతం చేస్తుంది. అందుకే గంగానది స్నానం కానీ ఏదైనా అంటే వాటర్కి జీవం ఉంది నిరంతరం. ఆ జీవంలో ఒక ఫోర్స్ కూడా ఉంది, తగులుతుంది. ఎలాంటి వాటిని సముద్రంలో మనోశూన్యతలకు రావాల్సింది. అట్లా ఏదైనా కలవడం బాగుంది కదా. చాలా నేను ఇంతకుముందు అనుకునేవాడిని, అంటే ప్రయత్నం చేయడం ఎందుకులే అనేసి అప్పుడు బలవంతంగా వచ్చాను. అప్పుడు అంటే బలవంతం కాదు, అనుకోకుండా నాకు జరిగింది. ఇప్పుడు ప్రకృతి కలిపితే బాగుంటుంది అంటే ప్రకృతి కలిపితే ఆటోమేటిక్ కలిపితే చూద్దాం అనేసి అనుకున్నాను. అప్పుడు ఒక 2-3 years బ్యాక్ ఇక్కడ దీనిలో ఉంటూ ఆ థాట్ వదిలేవాడిని. కానీ అది అప్పుడు ఇప్పుడు ఇది నిజమైంది. ఇలాగే ప్రకృతి కలిపితే ఎంత హాయిగా ఉంటుంది అని తెలిసిందే. అలసట్లేదు. మనందరి ముందు మనం కలుద్దాం అనుకుంటే 2009 తర్వాత నా ప్రయత్నంతో ఏది జరగలేదు నాకు.
జరుగుతున్న దాన్ని గుర్తిస్తూ పోతున్నారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే సత్యనారాయణ గారు కలిశారు, ఆయనతో జర్నీ చేస్తున్నాం. అటు కాకుండా ముందే కార్ బుక్ చేసుకుని అట్లా చేసి అలసిపోతాం మనం. అంటే ఎక్కువ ప్లానింగ్ చేస్తే యూ మిస్ ద లైఫ్. ప్లానింగ్లో పడి కొట్టుకపోయి ప్లానింగ్ సక్సెస్ అయిందని ఆనందపడతావు తప్ప యూ డోంట్ ఎంజాయ్ ఇట్. కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు అనుకునేవాడు అద్భుతంగా ఎంజాయ్ చేస్తాడు. చిన్నప్పటి నుంచి సముద్రం చూస్తున్నావు, అది ఏమనిపిస్తుంది? ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్ ఉండేది, అది అలా అలా మెల్ల ఏదైనా అంతే చూడు. చివరికి భగవంతుడు మన దగ్గరకు వచ్చిన 1 వీక్ తర్వాత ఏ ఎగ్జైట్మెంట్ ఉండదు. నువ్వు కూడా అన్నావు కదా ఎగ్జైట్మెంట్ పోయిందని. ఎందుకు పోయింది? రోజు చూసేది. ఇంకా కారణం ఇప్పుడు అన్వేషించినవా? అంటే ఇప్పుడు అంతకుముందు నేను సముద్రం అంటే బాగా ఇష్టమే, అంటే నేను బాగా ప్రకృతిని ఇష్టపడే వ్యక్తిని. ఇప్పుడు అవన్నీ అంటే ఇప్పుడు ఇష్టమే ఉంది, ఆస్వాదిస్తున్నా, కానీ ఆ ఎగ్జైట్మెంట్ అప్పుడు అంతకుముందు సముద్రంని వదిలేయాలంటే అవి ఇప్పుడే పోవాలా అనిపించేది. ఇప్పుడు ఓకే మళ్ళీ వస్తామనే అన్ని నార్మల్గానే అనిపిస్తుంది. బట్ అవన్నీ పోయినాయి, ఆతృత అవన్నీ పోయి ఒక నిశ్చలంగా చూడగలుగుతున్నా. ఎందుకు పోయినాయో మరి నాకు తెలియదు. అందుకే గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ సముద్రం అంచునే కొన్ని సంవత్సరాలు బతికి ఒక రకమైన నిశ్చితలోకి వచ్చి కూర్చున్నారు. అట్లాంటి వాళ్ళు రాసిన పోయమ్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా మనం స్పెషల్గా పాడ్కాస్ట్ చేసుకుంటే తప్ప తెలియదు. అందులో ఒకానొక లైన్ ఏంటో తెలుసా? నిరంతరము నన్ను ఉత్తేజపరిచిన ఈ సముద్రపు హోరు ఇప్పుడు నా హృదయ స్పందనగా మార్చుకున్నాను. తద్వారా నేను ఎక్కడుంటే నాలో సముద్రం అంతర్భాగమయ్యి ఉంది. సముద్రాన్ని బయట చూసిన నేను మొట్టమొదటిసారి సముద్రం యొక్క అన్ని లక్షణాలని నా హృదయ స్పందనలు, నా కదలికలు, నా శ్వాసలో గుర్తించాను. ఒక భావంతో నిండి నిబిడీకృతమైన గర్భితమైన ఒకానొక సముద్రాన్ని అని చెప్పుకున్నారు. ఇదంతా మళ్ళీ వ్యక్తిగత భావాన్ని. ఒకవేళ స్కాన్ చేస్తే వాళ్ళ సముద్రం ఉంటుంది, ఏమన్నా ఉత్త గుండె చప్పుడు రక్తమాంసాలే ఉంటాయి. బట్ ప్రకృతికి సంబంధించిన ఆ కోర్ రియాలిటీకి దగ్గరగా జరిగిన వాడు చాలా అద్భుతంగా సమాజాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాడు, పని చేయగలుగుతాడు. వాడి వల్ల కొంత పని జరిగినా చాలా బాగా జరుగుతుంది, అలజడి ఉండదు అందులో. సముద్ర స్నానం చేస్తావు అప్పుడప్పుడు? చేస్తుంటాను అప్పుడు. ప్రతి క్షణం మీరు మేలు కలుపుతూనే ఉంటారు ప్రతి విషయంలో. అదే జరుగుతుంది. నాకు ఒక్కటే రియలైజేషన్, అంటే ఎంతమంది చెప్పినా ఇది నేను మానను. మనసు అణగకుండా నువ్వు ఏ పని చేసినా చెడిపోతుంది. అది వేరు, అది రమణ మహర్షి చెప్పినట్లు కాదు. ఎగ్జాంపుల్, నేను పెయింటింగ్ వేయాలనుకున్నా. నేను వేయాలనుకున్నా పెయింటింగ్ ఎందుకు వేస్తున్నా అన్న ఆలోచన పూర్తిగా అర్థం కానంత వరకు నువ్వు వేసేది పెయింటింగ్ కానే కాదు. నీ కన్ఫ్యూజన్ని అప్లై చేస్తున్నావు యాజ్ ఎ కలర్గా. సో పెయింటింగ్ ఎందుకు వేస్తున్నా నాకు పూర్తిగా అర్థమైన రోజు నేను చేసేది ప్రతిదీ పెయింటింగే. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది పెయింటింగ్ కాదు, నేను ఎందుకు చేయాలనుకుంటున్నా. పేరు ప్రఖ్యాతుల కోసమా, డబ్బు కోసమా, ఎవరో చూస్తారన్నా, గర్ల్ ఫ్రెండ్ మెచ్చుకుంటుందా, లేదా మా ఇంట్లో అందరికంటే తోపు అనిపించుకో, వాట్ ఈజ్ ఇట్? నువ్వు పెయింటింగ్ని అడ్డం పెట్టుకొని నువ్వు డ్రామాలు ఆడుతున్నావా నువ్వు అసలు? అదర్వైజ్ పెయింటింగ్ వేస్తున్నావా? ఈ భూమి మీద ఎవ్వరు లేరు, పెయింటింగ్ వేస్తావా? అప్రిషియేట్ చేయరు, పెయింటింగ్ వేస్తావా? ఎవరు కొందరు, పెయింటింగ్ వేస్తావా? నువ్వు ఏం చేయాలనుకున్నావు అది వేస్తావా, చేయవు. ఇప్పుడు నేను యూట్యూబ్ ఉంది, ఎవరు చూసినా చేస్తే చూడకపోతే. ఇప్పుడు మీరు ఎవరు లేరు అనుకో, అట్లా దాన్ని రాయి మీద అట్లా పెట్టి నాకు నచ్చింది ఏదో సముద్రం గురించి చెప్పేవాడిని 100%. భలే ఉంది కదా, ఏదో రాయికి జుట్టు మొలిచినట్టు. ఆకాశం అనంతం ఆనందము నీ సొంతం, ఆకాశం అనంతం. మీ టాక్స్ విన్నాక మాత్రం చాలా నేను లిబరేట్ అయ్యాను బాగాను. అంటే ఇప్పుడు సరే నీకోసం ఒక చాలా విషయాల్లో కొన్ని ఫేస్ చేశాను, ఇరికిపోయాను చాలా విషయాల్లో. ఇలా చేయకపోతే ఇలాగా ఏదైనా జరుగుతుందేమో అనే మైండ్లో ఆ థాట్స్ వచ్చాయి. కాకపోతే ఈయన టాక్స్ విన్న తర్వాత అంటే ఆ క్లారిటీ అయితే వచ్చింది. ఇంకా దేవుడు అంటే చిన్న చిన్న మూఢనమ్మకాల భయం, ఇలా చేయకపోతే అలా జరుగుతుంది, అలా అయిపోతే ఇలా దానికి కొద్దిగా సఫర్ అయ్యాని. ఇవి చూసిన తర్వాత ఇంకెక్కడికి అంతకుముందు అనుకునేవాడిని అరుణాచలం వెళ్ళాలి, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి, విజిట్ చేయాలని అనిపించింది. కాకపోతే ఇంత టాక్స్ విన్న తర్వాత ఇంకా ఉన్న చోటే అనగానే సుమ్మ అనగానే అది అలాగా అక్షణ నాకు అనిపించింది. ఆయన అనుకోకుండా అరుణాచలం దేవుడిని చూడడానికి ఆయన వెళ్ళలేదు కదా, శివుడిని
చెప్పేది అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇంతకు ముందు తిరుపతి అంటే తిరుపతిలో దేవుణ్ణి చూడడానికి వెళ్ళాలి, అక్కడ చూడాలని ఒక భావన అయితే ఉండేది, దేవుడు అక్కడే ఉన్నాడని ఒక భావన అయితే ఉండేది. అలా కొన్ని తిరుపతిని వేరుగా మిగిలిన ప్లేస్ వేరుగా చూసేవాళ్ళు. ఉన్న చోటే ఫ్రీ, అంటే మనం ఫ్రీ అవ్వడానికి అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఉన్న చోటే లిబరేట్ అవ్వచ్చు అనే ఈ టాక్స్ విన్నాక చాలా క్లారిటీగా అర్థమైంది అనమాట. ఇంకా ఇది ఏంటి చాలా గొప్ప భావన. అంటే వాడు అప్పుడు నువ్వు అన్ని చోట్ల నువ్వు పని చేయగలవు, అన్ని చోట్ల సేవ చేయగలవు. ఇప్పుడు ఉన్న చోట ఇప్పుడు పనిలోనే కూడా చేస్తున్న పనిలోనే కూడా స్టోరీ ఉంది మిత్రమా. ఆ స్టోరీ ఏంటంటే ఒక రాజు వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళకి సంబంధించిన ఒక డాక్యుమెంట్ చదివి రాజు అవుతాడు. అందులో ఏముంటుందంటే ప్రతిరోజు వాళ్ళ ముత్తాత గారు మన కాశీకి వెళ్ళి శివుడికి ఉదయమే అభిషేకం చేసి ఆ తర్వాత వచ్చి రాజ్య పరిపాలన చేస్తే బ్రహ్మాండంగా రాజ్య పరిపాలన చేశాడు అని ఉంది. తర్వాత వాళ్ళ నాన్నగారు అంటే వీళ్ళ ముత్తాత తర్వాత ఇంకో తాత ఉంటాడు కదా, ఆ తాత రాసుకున్న డైరీ ఉంటుంది. మా నాన్నగారు చేసినట్టుగా నేను ఎంత ప్రయత్నించినా చేయలేకపోయినా నాకు పోయి రావడానికి ఒక హాఫ్ డే పట్టేది. ఆ మిగతా సగం రోజు పరిపాలన చేస్తే నాకు సాటిస్ఫై అయ్యేది కనుక నేను ఎక్స్ట్రా అవర్స్ చేసి పరిపాలించాను, కానీ నాకు స్ట్రెస్ అయిందని రాశాడు. ఆ తర్వాత ఈ వాళ్ళ అబ్బాయి ఉంటాడు కదా, అప్పుడున్న రోజుల్లో మరి మా నాన్నగారు మా తాతగారు రోజు ఆయన చేశాడంట. ఎర్లీ మార్నింగ్ మా నాన్నగారు మధ్యాహ్నం వరకు వారణాసి నుంచి వచ్చి ఇదంతా చేశాడంట. అట్లీస్ట్ ఒక 250-300 కిలోమీటర్లు ఉంది డిస్టెన్స్. ఇప్పుడు నాకు అసలు సాధ్యం కావట్లే. అసలు వాళ్ళు ఎట్లా చేశారు, అందుకే నేను వారానికి ఒకరోజు చేస్తున్నాను, ప్రతిరోజు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి చేయడం కుదరదంట. ఇప్పుడు రాజైన వాడికి డౌట్ వచ్చేటప్పుడు మరి మా తాత ఉన్నప్పుడైనా మా నాన్న ఉన్నప్పుడైనా మా ముత్తాత ఉన్నప్పుడైనా డిస్టెన్స్ అంతే, అప్పుడంతే ఇప్పుడంతే. అసలు ఏం జరిగింది, మనం ఏమైనా తప్పు అర్థం చేసుకుంటున్నామా అని వాళ్ళ తాతగారు ముత్తాతగారికి సంబంధించిన గది ఉంటుంది కదా రాజమందిరంలో, ఆ గదిలోకి వెళ్ళి డాక్యుమెంట్స్ చూస్తే ఆయన రాసుకున్న ఒక పేపర్ దొరికిందంట. ఏముంది, అంతటా శివుడే, నేను నా యొక్క పడక గది పక్కనే వారణాసి కాశీలో ఉన్నటువంటి శివుణ్ణి నేను ఇంట్లో ప్రతిష్ఠించుకొని ఒక్క నిమిషంలో దాన్ని ప్రతిష్ఠ చేసి 24 గంటలు రాజ్య పరిపాలన చేశాను, అందరిలో శివుడే ఉన్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మిగతా 2 రాజులు సమయాన్ని నాశనం చేసుకున్నారు. అర్థమైంది. కాకపోతే ఇప్పుడు అంతటా భగవతత్వాన్ని చూడగలగడం ఇప్పుడు నీ టాక్స్ విని తమ్ముడికి ఎట్లయితే అనిపించిందో చాలా మందికి ఏదైతే అనిపిస్తుందో, మనం అంతటా భగవతత్వాన్ని లేదా అంతటా శివుణ్ణి అంతటా దేవుణ్ణే చూడగలగడం మంచిదే. అంటే దీన్ని బేస్ చేసుకొని గుళ్ళకే వెళ్ళొద్దని అది తప్పది, అట్లేం లేదు. నేనే గుడి కడదాం అనుకుంటున్నాడు, నువ్వు కూడా గుడి కడతా అంటే నేనేమన్నా చేద్దాం అనుకో. ఒకవేళ అదే నిజమైతే అది వేస్ట్. మనది ఈజిప్ట్ కల్చర్ కాదు, అర్థమైందా? ఆ భ్రమలు వదిలే. మనది ప్రకృతిరా. దేవాలయం అన్నది బిజినెస్ సెంటర్ కాదు కన్నమ్మా, అదొక ప్రకృతికి సంబంధించిన ఎవ్వడు అర్థం చేసుకున్న ఒక రహస్యాన్ని అక్కడ కూర్చోబెట్టారు. ఒరే బాబు, ఈ ద్వారం రా, లైఫ్ ని అర్థం చేసుకో. లేదు ఒప్పుకుంటున్నా, అప్పుడు కనుక ఇంత టెక్నాలజీ ఉంటే అప్పుడే బిజినెస్ చేద్దరు. అంటే మనిషి ఎప్పుడు దుర్మార్గుడే. వాళ్ళకి దేవాలయంతో ఏం పని, పక్కన కూర్చుంటే షాప్ ఉంటే బిజినెస్ అవుతుంది. ఇప్పుడు భీమిలి బీచ్తో ఆ భీమిలి వాళ్ళకి ఏం పని ఉంటుంది, చుట్టుపక్కల ఆడ ఫోటో తీస్తూ ఉన్నాడు. అతను ఎప్పుడన్నా బీచ్లో ఎంజాయ్ చేస్తాడా? ఒక జీవితానికి సంబంధించిన కోర్ని ఇక్కడ చూస్తాడా? అతను ఓన్లీ వ్యాపారం వచ్చిన వాడు ఫోటో తీద్దామా, డబ్బులు ఇద్దాం, తప్పనట్లే. అక్కడే అయిపోయింది మైండ్. నేను అంటున్నది చర్చ్ ఈస్ డిఫరెంట్, మస్జిద్ ఈస్ డిఫరెంట్, టెంపుల్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. కానీ ఇప్పుడు అది ప్రార్థనా స్థలాలు, అది దేవాలయం ప్రార్థనా స్థలం కాదు. దేవాలయం అన్నది నీ ఎగ్జిస్టెన్స్, అది ఎలా జీవించాలి, నువ్వు ఎలా జీవించాలని చెప్పడానికి చాలా సింబాలిక్ జెస్చర్స్గా మన ముందు ప్రతిష్ఠించారు. సో ప్రార్థనా స్థలం వేరు, ఈద్గా ఇస్ డిఫరెంట్. అంటే నువ్వు ఒక ఏమంటారు, మనకి ఇప్పుడు అసెంబ్లీ పాయింట్ ఉంటుంది, అది మనిషి యొక్క మతానికి మనసుకు సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్. అది దేవాలయానికి మనిషి అంటే ఏముండడు. ప్రకృతి ఒకటి ప్రజెంట్ చేయమంటే కొందరు మనుషులు అహంకార శూన్యంలో అది ప్రజెంట్ చేశారు. అక్కడ ఈగో ఏం లేదు. 100% ప్రతీక అది. అసలు అహంకారం ఉన్న టెంపుల్ కడితే టెంపుల్ కాదు అది, దాని టెంపుల్. ఇంకొకటి, ఇప్పుడు ఎక్కడన్నా శివలింగానికి, నేను స్పెసిఫిక్ కడుతున్నా, శివలింగానికి ఈ గరికపాటి వారి కుటుంబం ఏర్పరిచిన శివలింగం ఉంటుందా? ఎందుకు లేదు? పెట్టుకోవచ్చు కదా. అది ఫంక్షనాలు కాదు, అది రెండోది అసెంబ్లీ పాయింట్ కాదు. టెంపుల్ ఎప్పుడు నిశ్శబ్దంగా, టెంపుల్ ఎప్పుడు సేవకి, ఆ తర్వాత ఆదరణకి, లేకపోతే ప్రయాణం చేసేవాడికి అలసట తీర్చుకోవడానికి, దాంతోపాటు తన జీవితంలో ఏదైనా ఒక ప్రశ్న వచ్చి ఇల్లు వదిలేస్తే వాడు ఎక్కడో ఎటో శంకరగిరి మాన్యంలో పడి కొట్టుకుపోకుండా
వాడికి ఒక ఆదరణ ఇవ్వడానికి, పవిత్రతకి, రకరకాల వాడికి ప్రతీక. సరే మూర్ఖులు ప్రతిదాన్ని మూర్ఖత్వంతో చూస్తారు. ఇప్పుడు నా కళ్ళకి కామెరలు వచ్చినాయి, కొండ కూడా నాకు పచ్చగా కనిపిస్తుంది, లేదా ఎర్రగా కనిపిస్తుంది, అట్లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. సో కొన్ని ధ్యాన ఆర్గనైజేషన్స్, ధ్యాన సంస్థలు గుడికే వెళ్ళాల్సిన అవసరం లేదని ఇంకా వేరే ఒపీనియన్ ఏంది, వాళ్ళు చెప్పింది అసలు వాళ్ళు పాటించట్లేదు. మరి ఇప్పుడు వాళ్ళ గుళ్ళకి వెళ్ళట్లేదు అంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది, వెంటనే దీన్ని మళ్ళీ నార్మల్ ఈ టాపిక్ తెచ్చేద్దాం. మాట్లాడు. నేను మాట్లాడిన ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు సంబంధించిన వెళ్ళే వాళ్ళు మేము గుడికి వెళ్ళట్లేదండి, గుడికి వెళ్ళడం మేము మానేసామండి, దీపాలు ఇవన్నీ దేవుడి విగ్రహారాధన మానేసామండి. మరి నువ్వు ఎట్ ద సేమ్ టైం నువ్వు పిరమిడ్కి వెళ్తున్నావు, నువ్వు మళ్ళీ పత్రిజీని పూజిస్తున్నావు, సేమ్ ఆయన విగ్రహం పెట్టినావు, ఏముంది తేడా ఇంకా నీకు? మరి అదే ఆలోచించుకోవాలి. అంటే ఎప్పుడైతే మనిషి మనసు నుంచి సిద్ధాంతం వస్తుందో అందులో కరప్షన్ ఖచ్చితంగా ఉంటుంది, అందులో డిస్క్రిపెన్సీ ఖచ్చితంగా ఉంటుంది. మనిషి యొక్క ఏమంటారు మహిమా మండలి అంటారు చూసినావా, అక్కడే పడిపోతారు. అసలు ఆధ్యాత్మికతకి వ్యక్తికి సంబంధం లేదండి, వ్యక్తి కాదు అది. కానీ ఆధ్యాత్మికకి మన హిందూ దేవాలయాలకు సంబంధం ఉందా? 100% ఉంది. ఎట్లా? ఇంతసేపు చెప్పిందే అది కదా. అంటే ఒక ఎగ్జిస్టెన్స్ని అర్థం చేసుకోవడానికి అది ఒక ముఖద్వారంగా ఉంచారు. సర్వప్రాణి కోటిలో నువ్వు భగవంతుని తర్వాత చూద్దు, ముందు ఒక దగ్గర చూడు, అదే అన్ని చోట అనుభూతి చెందని చెప్పారు. అట్లా ఇది ఎలా ఉందంటే ప్రతి రాయిలో దైవం ఉంది అని చెప్తే అర్థం కాదు. ఫస్ట్ ఒక దైవాన్ని చూసి, ఇప్పుడు అంతెందుకు నేను మొన్న వెల్లూరు టెంపుల్లో ఒకటి చెప్పిన, మరి బంగారం అత్యంత అమూల్యమైంది, అన్ని చోట్ల బంగారు శివలింగాలు ఎందుకు లేవు, రాయితో ఎందుకు ఉందంటే సర్వత్రా ఉన్నది, దేశ కాలమాన పరిస్థితులకు అతీతంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి అన్ని చోట్ల ఉన్నది రాయి. అట్లా అన్ని చోట్ల ఉన్నది దైవం అని చెప్పడానికి ఒక ప్రతీకాత్మక బాబు. ఇన్ని లోహాలు ఉండగా రాయినే ఎందుకు ఎంచుకున్నారు? ఒకవేళ శివలింగం ఉన్నా ఆ శివలింగం పైన పానగొట్టాన్ని లేకపోతే ఆ పైన ఉండే దాన్ని సిల్వర్తో ఏర్పాటు చేస్తారు, వెండితో ఏర్పాటు చేస్తారు, కానీ ముఖ్యమైనది రాయి ఉంది. రాయి కంటే ఎక్కువ కఠినమైనవి నువ్వు బంగారం పోసి ఒక విగ్రహం చేస్తే కూడా కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది, కానీ రాయిని ఎందుకు ఉంచారు? ఒకసారి సరిగ్గా చూడు, ఈ సమస్త విషయం ఆ కొండ ఆ గుట్టంతా శివమే, శివలింగము శివము, లింగం నుంచి బయటపడి శివంలోకి ఎంటర్ కానీ చెప్పారు. ప్రతిదాన్ని అపార్థం చేసుకునేవాడు ఎప్పుడు టైం పడుతుంది. ఓ భాష రాక కూడా కొందరు తప్పు చెప్పిండొచ్చు, కొందరు వాళ్ళు అది చూచాక చెప్పి ఇప్పుడు అది ముఖ్యం కాదు సేవ చేయండి అమ్మా అనొచ్చు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధంగా ఆధ్యాత్మికతని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఏదేమైనా మనుషుల మధ్యన భేదభావం అన్నది ప్రాపంచికంగా ఉంది, ఎగ్జిస్టెన్షియల్గా లేదు. అందరు పుడుతున్నారు పోతున్నారు, అందరికి ఆకలి అవుతుంది, నిద్ర ఉంది. అందుకని ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం ప్రకృతి యొక్క రహస్యాలను అర్థం చేసుకోవాలి. ప్రపంచము నీ వ్యవహారికము, ప్రకృతి నీ కోసం. నీవు ప్రశాంతంగా ఉండాలంటే ప్రకృతి యొక్క మూలతత్వం తెలుసుకుంటేనే ఆ ప్రశాంతత వస్తుంది. లేకపోతే ఏం లేదు, ఎన్నో చేసి మళ్ళీ అలజడిలో ఆందోళనలో కన్నీళ్ళతో మరణిస్తాడు మనిషి. అందుకని ఏదో చెప్పాలనుకున్నాను అంటే ఆ టాపిక్ వదిలి ఇంకేదన్నా చెప్తున్నా చెప్పు. నేను అంటున్నది, నేను అనుకున్నది సముద్రం గురించి ఏదో చెప్దామని. అట్లా అంటే లాస్ట్ అంటే చాలా రోజుల తర్వాత గుడికి వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు అన్నీ చెప్పారు కదా, గుడిలో కూడా ప్రపంచం తాకిందని విషయం క్లియర్గా తెలిసింది ఆ రోజు దర్శనం. అంటే దర్శనం కోసం వెళ్తే అందరూ అక్కడ నిల్చొని అమౌంట్ అడుగుతున్నారు, దర్శనం కోసం అమౌంట్ అడుగుతున్నారు. అంటే నేను ఇంకా అంటే మనసులో నేనే అనుకోలేదు, నాకు సంబంధం లేదు, ఎలా జరుగుతుందో అలా అనుకుని వెళ్ళిపోయిన తప్పగా మనసులో ఇంకేం థాట్ యాడ్ చేయలేదు. అంటే అందరూ ప్రశాంతత కోసం దీనికోసం ఏదో వస్తారు కదా, ఇక్కడ డబ్బులను అడగగానే అందరి మైండ్లో ఏంటి ఇలా అనే థాట్ పోతుంది. అక్కడ దేవుని దర్శనం దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, దేవుడి దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ డబ్బులు అడగగానే ఆ థాట్ పోతుంది. ఇంకా అవును, తర్వాత మేము ఎవరేమో రీసా చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసినాం అనుకోండి, అది రీసా ఉన్న ప్లేస్ లో రీసా తప్పు కాదు. అలాగే గుడిలో కూడా గుడి మెసేజ్ అది కాదు, కానీ మధ్యలో వచ్చిన వ్యక్తులు ఎవరైతే ట్రస్టీ ఇలా చేస్తున్న వాళ్ళు నిర్వాహకులు ఉంటారో వాళ్ళు మార్చాలి, కల్తీ జరిగి తప్పులు జరుగుతుంది. మళ్ళంటి వాళ్ళం జాగృతమైన వాళ్ళు ఏం చేయాలి, ఇలాంటివి క్లియర్ చేసే ప్రయత్నంలో ఉండాలి ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ. అప్పుడు అసలైన గుడి అంత పాలిటిక్స్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ గుడిలో కూడా పాలిటిక్స్ జరుగుతుంది, అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇచ్చేస్తున్నారు అక్కడ. అది గమనించాను. అది చేయాలంటే కొందరు మళ్ళంటి వాళ్ళే దీనికి పూనుకుంటూ జరుగుతుంది. నువ్వేదో చెప్పాలనుకున్నావు కానీ సముద్రం గురించి సముద్రం నువ్వు ఎంత అనుకున్నా దేర్ ఇస్ ఎ మిస్టరీ బిహైండ్ హ్యూమన్ లైఫ్. సముద్రమే నీవు కూడా మన వాళ్ళు పూజ
చేస్తారు అది మన వాడు ఉదయం వచ్చి ఇప్పుడు ఆల్రెడీ చేశారు, మార్నింగ్ చేస్తారు, మళ్ళీ ఇంకా నెక్స్ట్ మూలానికే పూజ ఎప్పుడు అవును అవును ఆ, సముద్రం వచ్చిన ప్రతిసారి కన్నయ్య ఆ సౌండ్ ఏదో మనతో చెప్తున్నట్టు ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అదే చెప్తారు ఆ కదా. లోపల ఏమేమి ఉన్నాయో ఏంటో అని ఇట్లా ఒకలాగా అనిపిస్తుంది, కనెక్ట్ అవుతా ఉంటుంది. లోపలికి వెళ్ళలేము కానీ ఆ లోపల ఏమేమి ఉన్నాయి కదా. అది దిగుతా ఇప్పుడు లాస్ట్కి మనోశూన్యత దగ్గర ఆపుతుంది అది. ఓకే నీ మైండ్ చాటర్ అంతా ఆగి జస్ట్ సముద్రాన్ని చూస్తావు అనమాట. ఓకే ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన రహస్యం చెప్తా, ఇది చాలా రేర్గా మీరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వెంటనే చూస్తే మీకు తెలుస్తుంది. హ్యూమన్ మైండ్ ఎప్పుడు ఒక విధంగా పనిచేస్తుంది. హ్యూమన్ మైండ్ ఒక విధంగా పనిచేస్తుంది. అందరు హ్యూమన్సే కదా, అంటే అందరిది అట్లా పనిచేస్తుంది. ఏంది అది? ఎప్పుడు మనం దేన్ని చూసినా ఒక సింగిల్ పాయింట్ వైపే చూస్తాము. ఇది అర్థమైందా మీకు? ఏమర్థమైంది? ఎప్పుడు చూసినా ఒక సింగిల్ పాయింట్ ని చూస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఫోటో దిగితే అందులో నీ బొమ్మ చూసుకుంటావు, ఖచ్చితంగా మొత్తం ఇండ్లు ఉంటే అందులో నీ ఇల్లు చూసుకుంటావు, మొత్తం నీ ఇళ్లలో నీ బట్టలు చూసుకుంటావు, అందరిలో నీ మొగుడు చూసుకుంటావు, ఖచ్చితంగా లేదా నువ్వు కొలిచే గురువుని చూసుకుంటావు కదా. కానీ సముద్రాన్ని చూసినప్పుడు ఏ మనిషి కూడా సింగిల్ పాయింట్ని చూడడు, మొత్తం సముద్రాన్ని మొత్తమే చూడబడుతుంది. అందుకే ఆలోచనలు అయిపోతాయి. ఇది ఒక రహస్యం అన్నమాట. అదే మనల్ని మనం ఆకాశాన్ని చూసినప్పుడు సింగిల్ పాయింట్ చూడబడదు, అడవిని చూసినప్పుడు సింగిల్ పాయింట్ చూడబడదు. అది అడవి ప్రకృతిలో సింగిల్ పాయింట్ లేని కారణంగా ఆలోచన ఉండదు. సింగిల్ పాయింట్ ఆలోచన ఎప్పుడు పుడుతుంది? వెన్ యూఆర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మొత్తం రాళ్లలో సత్యనారాయణ గారు ఈ రాయి మనకి ఇప్పించారు. నెక్స్ట్ ఎప్పుడు వైజాగ్ వచ్చినా మనం దీని వైపే వస్తాం, ఎందుకంటే ఇది కొన్నాం కదా, అర్థమైంది కదా. అదొక్కటి నాదేని తీసేస్తే ఇప్పుడు సముద్రం ఎందుకు చూస్తారు తెలుసా? వాళ్ళది కాదని తెలిసి అంతసేపు చూస్తున్నారు. అందులో నువ్వు ఏమి తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది. సింగిల్ పాయింట్ ఏమర్థమైంది చెప్పి? ఏదైతే వాళ్ళది నా అనుకుంటామో దాని మీదే ఫోకస్ ఉంటది. మైండ్ గురించి అంటే మనం ఏ సినిమా చూసినా హీరోని చూస్తాం, మన మనసులో ఏదో ఉందో బటర్ షాప్కి వెళ్తే చీరని చూస్తాం. బటర్ షాప్ మొత్తాన్ని చూస్తలేం మనం, ఒక్కదాన్ని ఎప్పుడు ఆల్వేస్ తింటుంటే అన్నం చూస్తాం, ఇట్లా పచ్చడి చూస్తాం. సముద్రం చూసినప్పుడు నువ్వు ఆర్ నాట్ ఒక్క పాయింట్ చూడటం లేదు ఈ మైండ్. ఇది ఒక రేరెస్ట్ అబ్జర్వేషన్. ఇది అంటే ఏదైతే అనంతంగా ఉందో అక్కడ చూడడానికి ఏమీ లేదు. అంతే అవును, అందరు చెప్పలేకపోవచ్చు. అదే నా నాలుక ఫ్లెక్సిబిలిటీ ఉండి ఏదో చెప్తున్నాను నేను అంతే. సో ఓకే, అట్లా ఊరికే నడుతుంది. అవును, ఆ సర్కిల్ ఎంత పెద్ద ఉందంటే మీరు చూడలేరు, చాలా బాగా ఇష్టం. అటు వెళ్దామా? సో ఈ విశ్వం అంతా సర్కిల్ అనుకుంటే ఎక్కడ చుక్క పెడితే అదే సెంటర్. ఓకే కనవ బాయ్ చెప్పేసారా? సో ఇది ఏమంటారు, ఎగ్జిస్టెన్షియల్ కాన్వర్జేషన్ ఇది. ఇందులో స్వాపర ఏమీ లేదు. ప్రపంచంలో ఉన్నాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. ఓన్లీ ఆధ్యాత్మిక పరంగా అంతా ఒక్కటి అని తెలుసుకోవాలి తప్ప ప్రాపంచికంగా మనం అంత ఒక్కటి కాదు. భావజాలు మనసున్న ఎవ్వడు ఒక్కటి కాదు, భార్యాభర్తనే ఒకటి కాదు. మనసు వచ్చింది కాబట్టి నిద్రపోయినప్పుడు వాళ్ళు ఇద్దరు ఒకటి. అందుకని డోంట్ మిస్అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ నిజంగా అర్థమైతే నిజంగా ప్రపంచం అర్థమవుతుంది. ఎక్కడ ఏం చేయాలో చేయబడదు. లేదా మెట్ట వేదాంతం వస్తుంది, పిట్ట కథలు వస్తాయి.